అమ్మా ఇవాళ నాకు ఒక 500 ఇవ్వే, ఎగ్జామ్ ఫీ కట్టాలి. ఎన్నిసార్లు కడతావురా ఫీజు నువ్వు? మొన్నేమో సప్లీ ఫీజు అంటివి, నిన్నేమో సెమ్ ఫీజు అంటివి, మళ్ళీ ఇవాళ ఏం ఫీజు? ఇవాళ ల్యాబ్ ఫీజ్ అమ్మా. ల్యాబ్ ఫీజా? అయినా అసలు నువ్వు చదివే చదువుకి కట్టే ఫీజుకి ఏమైనా సంబంధం ఉందారా అసలు? అబ్బా ఈసారి మంచిగా వస్తాయిలే అమ్మా మార్క్స్, నువ్వు ముందైతే ఫీజు ఇవ్వు. సర్లే తెస్తాను తీసుకో. ఈసారి కానీ మీ టీచర్ మీటింగ్కి పిలిచి నీ కథలు కానీ చూపించింది అనుకో బిడ్డ, ఇంకా నువ్వు అనుకో అదే రోజు లాస్ట్ నీకు. గేదెలను కోళ్లను పెంచుకో ఇక. అబ్బా లేదే, ఈసారి మంచిగా మస్తు రాస్తా చూడు. సరే తీసుకో ఇంకా. అరే ఇవాళ నా దగ్గర 500 ఉన్నాయిరా, మంచిగా సినిమాకి పోయి ఫుల్గా తిందాం. అరే 500 అలా ఎలా ఇస్తున్నారా మీ ఇంట్లో డబ్బులు నీకు? నా రేంజ్ అది ఇంట్లో, మరి నేను ఏం అడిగితే అది చిటికెలో వస్తుంది నా దగ్గరికి. సర్లే తొందరగా వెళ్దాం పదండి, సినిమాకి టైం అవుతుంది. ఏంటి నా కొడుకులా ఉన్నాడు వీడు? నువ్వేంట్రా ఇక్కడున్నావు? స్కూల్ లేదా నీకు ఇవాళ? అంటే అది నాన్న, మా ఫ్రెండ్స్ పార్టీ అంటే వచ్చాను. పార్టీనా? పార్టీ ఏంటి? మీ వయసు ఏంటి? మీ పార్టీ ఏంటి అసలు? మీ అమ్మ నాన్న నంబర్స్ ఇవ్వండి, నేను ఇప్పుడే మాట్లాడతా. లేదంకల్, వాడే పార్టీ ఇస్తున్నాడు, 500 తెచ్చాడు. నన్ను ఇరికించారేంట్రా? అరే మర్చిపోయావా నువ్వు? 500 ఏముందిరా నీకు? మీ ఇంట్లో మీ రేంజే వేరు కదా, మా ఇంట్లో అలా కాదు. చీ, ఒక్కటి కూడా మర్చిపోలేదు వీళ్ళు. అయిపోయా ఇవాళ నేను. సర్లే చాలే పార్టీ, 10ంటికి. మనోడు పెద్దోడు అయిపోయాడు, దోస్తులకి పార్టీ ఇస్తున్నాడు 500 పెట్టి. ఏరా ల్యాబ్ ఫీజ్ అంటే కదరా, పార్టీ ఏంటి? అది అమ్మ, ఫ్రెండ్స్ బయట తిందామంటే వెళ్ళాను. డబ్బులు ఏమైనా చెట్లకు వస్తున్నాయారా నీకు? ఇంకొకసారి ఫీజు అన్నావనుకో మీ టీచర్కి ఫోన్ చేసి ఆమె అవును అంటేనే నీకు ఫీజు ఇస్తా, లేకపోతే ఇవ్వను. మజాక్ అయిపోయింది నీకు ప్రతి ఒక్కటి. ఎప్పుడురా ఇంకా నీకు బుద్ధొచ్చేది? చీ, నా టైం ఏంటి ఇలా ఉంది అసలు? అంతా ఆ ఎదవల వల్లే వచ్చింది, ఇరికించి చచ్చారు నన్ను. మీకు కూడా ఇలా ఇరికించే ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు చేయండి సబ్స్క్రైబ్.